ధనమే అతనికి ప్రాణహరం, ప్రేమాభాసం మధ్యమనం, సగమగమయ్యే అర్భకులం. అరే నవాబైనను గరీబౌనురా, తలచినవన్నీ జరగబోగురా, జరిగేవన్నీ తెలియవులేర వింత మాయనా. మంచి అన్నది చెడుగా మారురా, అడ్డదారులే కలిమినిచ్చురా, కలిమి చేరితే కళ్ళు గప్పురా, కలహమొచ్చురా. కాలం నీకు కలిసొస్తేనే కలగదురా నీకు జ్ఞానం, దుఃఖం నిన్ను వెంటాడితేనే కలుగునురా నీకు జ్ఞానం. తెలివే మనిషికి మూలధనం, సదమదమయ్యే అర్భకులం. మట్టిలోని పురుగేమో మన్ను తిన్నురా, ఆ మన్ను తినే పురుగునే కప్ప తిన్నురా. పురుగును తినే కప్పనేమో పాము మింగురా, పైన ఎగిరేటి గ్రద్ద దానిని ఆరగించురా. పామును మింగే గ్రద్దను కూడా నక్క బుక్కురా, ఆ నక్కను మించిన జిత్తుల మారి మనిషే లేరా. కానీ మనిషే మహారాజైనా మట్టి పాలురా, ఈ సత్యం తెలిసిన మనుషులకే జ్ఞానోదయము, ఈ సత్యం తెలిసిన మనుషులకే జ్ఞానోదయము. కాలం నీకు కలిసొస్తేనే కలగదురా నీకు జ్ఞానం, దుఃఖం నిన్ను వెంటాడితేనే కలుగుదురా నీకు జ్ఞానం. తెలివే మనిషికి మూలధనం, ధనమే అతనికి ప్రాణహరం. విలాసాల జీవితాన్ని మనసు కోరురా, ఆ విలాసాల దారి కడకు కుంపముంచురా. గర్వమేర మనిషి పాలిట బద్ధ శత్రువు, కాలం మనిషిలోని గర్వాన్ని అణచివేయును. ప్రేమాపాశం బంధాలన్నీ వట్టి భ్రాంతిరా, అట్టి భ్రాంతిలో పడితే జీవితమంతా యాత్రికమ్మురా. హే మోహం మనిషిని మత్తులో ముంచివేయురా, అట్టి మైకంలోనే జీవితమంతా గడచిపోవురా, అట్టి మైకంలోనే జీవితమంతా గడచిపోవురా. కాలం నీతో కలిసొస్తేనే కలగదురా నీకు జ్ఞానం, దుఃఖం నిన్ను వెంటాడితేనే కలుగునురా. ఏంటి గురు డాక్టర్ని చూస్తున్నావు? నువ్వు టీచరు కాదు, మాలాగా పెద్ద బిజినెస్ మ్యాన్వే. హే ఉషా, ఎందుకు ఇక్కడికి వచ్చావు? టీ తలుపు టీ, పర్వాలేదు. చెప్పేది విను. ఏం చేస్తున్నావు స్టీఫన్? ఏంటిది? ఉంగరం. ఉంగరం పెడితే అయిపోయినట్టేనా? ఏట్రా అబ్బాయి, నీకున్నది ఒక్కగానొక్క కూతురు, ఇంత పెద్ద శాప ఎత్తికెళ్తున్నావు, ఇంటికని చుట్టాలు వచ్చారా? ఏటి వసమా అట్టా అంటా? ఇవాళ ఆదివారం కదా, ఆ అమ్మాయి స్నేహితులు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు కదా, దీన్ని వండి పెట్టేశాను అనుకో, తినేసి సంతోషంగా వెళ్ళిపోతారు. నువ్వు ఒకదానివి. వచ్చేస్తారా? చూసే వస్తున్నాను, ఆయన చేపల మార్కెట్ లో ఉన్నారు.
పాపిష్టిదానా, ఎంత పనిచేశాను, కంటికి రెప్పలా పెంచాను కదే. ప్రభువా, నన్నెందుకలా శిక్షించావు? నాతో చదువుకున్నాడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం నాన్న. ఏయ్, నా కొడుకా, ఆగు! నిన్ను వదలను, ఆగు! నాశనం చేసేసావు కదరా. అన్నా ఏమైందన్నా? ఒరే తమ్ముడు, ఇంతవరకు నే కాపాడుకుంటూ వచ్చిన పరువు అంతా నా కూతురు గంగలో కలిపేసిందిరా. అది నట్టింట్లో ఎవరితోనో పడుకునుందిరా. అది చూసి నేను తట్టుకోలేకపోయానురా. కన్న తండ్రిని నేనే దాన్ని నరికి చంపేశానురా. కన్న కూతుర్ని చంపేశావా? ఉషాని చంపేశావా? కన్న కూతుర్ని చంపడానికి నీకు మనసేలా వచ్చింది? నువ్వు అసలు మనిషివేనా? మీరు ఊరుకోండి, ప్రేమిస్తే చంపేస్తావా? చంపేస్తావా? నువ్వు రావే. ఏమిటి చేసిన పని? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాను. చెప్పకూడదంటావా? ఇరుతుడు, నీ కళ్ళ కూతురు నేను మోసం చేసింది, కోపంలో నువ్వు చంపేశావు అంతే. ఇరుతుడు, నేను చూసుకుంటాం. అన్నం తీసుకెళ్ళి నీట్గా స్నానం తీసుకెళ్ళండి. వెళ్ళండి వెళ్ళరా అన్నా. ఇప్పుడు ఏం చేద్దాం అన్నా? కుటుంబ అన్నింటికెళ్ళి గ్యాస్ ఓపెన్ చేసి ఇల్లు తగలెట్టే. సరే అన్న. అమ్ములో, అమ్ములో, అది చేసిన తప్పే కదా. కన్నవాళ్ళు అయినంత మాత్రాన చంపేస్తారా నాన్న? ఉష చాలా సున్నితమైంది నాన్న. అంత పెద్ద నేరం తనేం చేసింది? ప్రేమించడం తప్ప నాన్న? ప్రేమించడం నేరం అయితే ఈ ప్రపంచంలో ఎవరు మిగలరు. మీరైతే అలాగే చేస్తారా? ఆడి పేరేంటమ్ములో? నువ్వు ప్రేమిస్తున్నావుగా, ఆడి పేరు అడుగుతున్నా. నాయుడు ఏట్రా? శుక్రుడు బాగా ఇస్తాట, పేపర్లో రాశారు. నీకు ఏళ్ళ సినిమా మొదలవుద్దన్నమాట. అమ్మ తినమ్మా, వీడొచ్చాయండి. శుక్రుడు వస్తాడనుకుంటే సునామీ వచ్చాడేంటి? వాడితో పాటు సుడిగాళ్ళు కూడా తీసుకొచ్చాడు. ఏంట్రా, మీరందరూ సుందరం ఫ్రెండ్సా? అవునన్నా. సుందరం ఇక్కడికి వస్తాడా? వస్తాడన్నా, కానీ ఈ మధ్య రావట్లేదన్నా. ఏ బిజినెస్ చేస్తున్నాడన్నా. ఏంటో బిజినెస్? తెలీదన్నా. మీరు ఫ్రెండ్స్. 102C రోజు ఎక్కడే ఆగుతా? అవునన్నా. ఇక్కడంటే ఇక్కడ కాదన్నా, కొంచెం ముందుకెళ్ళి ఆగుతుందన్నా. అయ్యో, ఈ చుడికాయలు చూపులే బాలేదు. సుందరం ఇక్కడికి వస్తానని చెప్పాడు. మీకు పని పడేం లేదా? ఏమీ తెలియదన్నా, వెళ్ళి తినేసి అయితే చెప్పండి. అలాగే అన్నా. నేను అప్పుడే చెప్పాను, విన్నారా? మనం కూర్చునే చోటుకొచ్చి దర్జాగా కూర్చున్నాడు. ఆడి సిట్టింగ్ స్టైల్ చూస్తుంటే మనందరికి పెద్ద ఫిట్టింగ్ పెట్టేట్టున్నాడు. కరెంటు, నేను ఒక కవిత చెప్పనా? నాకు చెప్పక ఆడికెళ్ళి చెప్పు. అన్నా, సుందరంగాడు. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. నేను చేస్తున్న ఈ వ్యాపారమే సమస్య అయితే దీన్ని ఈ క్షణమే వదిలేయడానికి నేను సిద్ధం. నాకు మీలా 28 సంవత్సరాల అనుభవం లేదు. ఈ పని చేయాలని నేను నిర్ణయించుకోలేదు. ఎందుకంటే ఈ దారి నేను ఇష్టపడి ఎంచుకున్నది కాదు.